హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కంప్లీట్ అయిపోయి 4 ఇయర్స్ పైనే అవుతుందండి. సో ఇప్పుడు నా కండిషన్ ఎలా ఉంది ఏంటి అనేది నేను డాక్టర్స్ అనేది కనుక్కోవడం జరిగిందండి. వెళ్ళాను, కన్సల్ట్ అయ్యాను. సో ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఏమి లేదు. జస్ట్ మెయింటెనెన్స్ అంటే మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో లైఫ్ స్టైల్ అనేది కొంచెం తిండి ప్రోటీన్ ఫుడ్ సరిగ్గా తినండి, మంచి డైట్ తీసుకోండి అని మాత్రమే చెప్పడం జరిగింది. సో నాకైతే ఒక పీఆర్పీ అంటూ తీసుకోవడం జరుగుతుందండి ఇప్పుడు నేను. సో పీఆర్పీ వచ్చేసి బయోటిన్ పీఆర్పీ తీసుకుంటున్నాను. సో మన బ్లడ్ అనేది తీస్తారు. నేను ఆల్రెడీ చాలా వీడియోస్ అనేది చేయడం జరిగిందండి. పీఆర్పీ గురించి ఏంటి, బయోపీఆర్పీ అంటే ఏంటి, జిఎఫ్సి అంటే ఏంటి అనేది మీకు వాటి గురించి కూడా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి సో నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. వాటి లింక్స్ కూడా మీరు కంపల్సరీగా వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. పీఆర్పీ అనేది ఎంత ఇంపార్టెంట్, ఏ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న వాళ్ళు కానీ చేయించుకోకుండా ఉన్న వాళ్ళకి కానీ ఎంత ఇంపార్టెంట్ ఏంటి అనేది ఆ వీడియోస్ మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది, ఒక ఐడియా వస్తుంది. సో నాకు వచ్చేసి 2800 గ్రాఫ్స్ అనేది చేయడం జరిగిందండి. సో నేను చాలా అంటే ఎప్పుడు డేట్ అనేది మర్చిపోవడం జరిగింది. నాలుగేళ్ళు అయితే పైన అవుతుందండి. సో ఇప్పుడు నా ప్రజెంట్ కండిషన్ వచ్చేసి నా హెడ్ అనేది నాకు చాలా తిక్కుగా ఉంది అని అంటే మటుకు నేను చేస్తున్న పని ఏంటంటే ఫాలో అప్ అండి. డాక్టర్ని ఎప్పుడైనా 5 మంత్స్కి 6 మంత్స్కి కొన్ని కొన్నిసార్లు 1 ఇయర్ కూడా అయిందండి ఒకసారి. చాలా రోజుల తర్వాత డాక్టర్ని నేను కలుస్తూ ఉంటాను. సో నా కండిషన్ చూపిస్తూ ఉంటాను, ఎలా ఉంది నా హెడ్, నేనేమన్నా మెడిసిన్స్ వాడాలా, లేకపోతే నేనేమన్నా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలా, లేకపోతే ఏంటి అనేది నేను వాళ్ళని అడగడం జరుగుతుంది. నా హెడ్ కండిషన్ బట్టి వాళ్ళు నాకు షాంపూస్ ఇస్తుంటారు, మెడిసిన్స్ ఇస్తారు, లేకపోతే నా లైఫ్ స్టైల్ ఇలా ఉంది, ఇలా చేంజ్ చేసుకోండి అని ప్రతి ఒక్కటి అనేది డాక్టర్స్ అనేది నేను చెప్పిన దాన్ని బట్టి వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి సో నాకు ఇట్లా చెప్పడం జరుగుతుందండి. నాకు అంటే నేను ఫాలో అప్ అనేది మంచిగా తీసుకుంటాను. సో మీరు కూడా ఎవరైనా సరే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత మీకు ఎంత బాగా రిజల్ట్ వచ్చినా సరే ఒక 3 మంత్స్కి లేదా 6 మంత్స్కి మీకు కుదిరినప్పుడు ఒకసారి కానీ మీట్ అయ్యి మన కండిషన్ ఎలా ఉంది, నేనేమన్నా మార్చుకోవాలా, లేకపోతే నేనేమన్నా మెడిసిన్స్ వాడాలా, షాంపూని చేంజ్ చేసుకోవాలా, ఇంకా మంచిగా హెడ్ని ఉంచుకోవడం ఎలాగా అనేది మనం డాక్టర్ని అడగడం జరిగితే కంపల్సరీగా వాళ్ళు మన కోసంగా మనకి అన్నీ మంచి అనేది చెప్పడం జరుగుతుంది. ఆ మంచి మనం ఫాలో అయితే కంపల్సరీగా రిజల్ట్ అనేది లైఫ్ లాంగ్ అంటూ ఉంటుందండి. మీరు కూడా ఎవరైనా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలనుకుంటే మటుకు మంచి డాక్టర్ని చూస్ చేసుకోండి. మంచి డాక్టర్ చేతిలో మీరు హెడ్ పెడితే మటుకు నాలాగే మంచి రిజల్ట్ అనేది మీకు రావడం జరుగుతుంది. నేను చాలామందిని చూసానండి, మంచి మంచి రిజల్ట్ వస్తుంది. కానీ ఏంటంటే వాళ్ళు చేస్తున్న తప్పు ఏంటంటే ఫాలో అప్ అనేది సరిగ్గా తీసుకోకపోతే కంపల్సరీగా రిజల్ట్ ఉంటుంది, కానీ అంటే రిజల్ట్ ఉన్న లైఫ్ అనేది తగ్గిపోతూ ఉంటుందండి. అంటే మన బండి కొంటే సరిపోదు కదండి. సో బండి కొన్నాక మనకు దానికి సర్వీస్ అంటూ చేయించుకుంటూ ఉండాలి, కొంత టైం తర్వాత సర్వీస్ చేయించుకోవాలి. అలా మన హెడ్కి కూడా అంటూ ఏం లేదండి, మంచి ఫుడ్ తినమని చెప్తారు. మ్యాక్సిమం అనేది ప్రోటీన్ ఫుడ్ తింటే మన హెల్త్ కానీ మన జుట్టు కానీ ప్రతి ఒక్కటి పాడవకుండా జాగ్రత్తగా మంచిగా ఉంటుంది అని మాత్రమే చెప్తూ ఉంటారండి. లేకపోతే దానికి కావాల్సిన మన ప్రోటీన్ బ్లడ్ టెస్టులు చేయించుకొని రమ్మంటారు. సో బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకొని రమ్మంటారండి. మనకి బ్లడ్ టెస్ట్ చేయించుకొని వచ్చినాక మన కండిషన్ బట్టి వాళ్ళు మెడిసిన్స్ ఇస్తారు. అవి ఖచ్చితంగా ఫాలో అయితే మంచి రిజల్ట్ అనేది మనకి కంపల్సరీగా లైఫ్ లాంగ్ అనేది ఉండడం జరుగుతుంది. సో మంచి మంచి వీడియోస్ మేము ముందుకు ఇంకా తీసుకొని రావాలంటే మాకు మీ సపోర్ట్ అంటూ ఇవ్వాలి కాబట్టి సో నా సపోర్ట్ కంపల్సరీగా మీరు నాకు ఇస్తూ ఉంటే మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొని వస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్. బాయ్ అండి.